తర్వాత చెప్పండి ఈ 3 ఏళ్లలో ఏం జరిగింది? ఎంత దూరం అమ్మా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, మీ పిన్నాళ్ళ పిన్నాళ్ళ ఇంటికి? ఇంటికి ఎక్కించుకున్న దగ్గర నుంచి అని అడుగుతున్నారు. ఏంటి నీ ధైర్యం? దారిలో పెట్రోల్ బంక్ లో పనిచేసే మీ ఆయన నిన్ను చూస్తే నీ పరిస్థితి అట్లా ఏంటి? అబద్ధం చెప్పిన అతనికి అబద్ధం చెప్పిన పోతాడు పెట్రోల్ బంక్ లో వాళ్ళ ఆయన ఉన్నాడని అబద్ధం చెప్పింది. సరే ఎక్కడో ఆయన చోట. ఆయన వెళ్ళలేదు ఎంత మేడం. ట్రావెల్ ఉంది మీకు? ఎంత ఎంత దూరం అతను ఒక ఎందుకు 15 కిలోమీటర్లు. అంటే ఎవరన్నా చూస్తారు అనే భయం ఏమి రాలేదా మీకు? ఏం చెప్దాం అనుకున్నారు పిన్నోళ్ళ ఇంటి దగ్గర? నువ్వే లేత పిల్లవి కాదు కదమ్మా, అప్పటికి 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి నీకు. పిన్నోళ్ళు చూసారా? ఎవరన్నా చూడలేదా? స్కార్ప్ కట్టుకునే పిన్ని వాళ్ళు ఎవరు చూడలే, నువ్వనే ఎవరు కనిపెట్టలే స్కార్ప్ కట్టుకోగానే ఇంటి దగ్గర దిగేసావు. తర్వాత ఏంటో చెప్పండి. బానే ఉన్నాం మేడం. మీరిద్దరు బాగున్నారా? ఎవరిద్దరు బాగున్నారు? ఆయన నేను బానే ఉన్నాం. నువ్వు మీ ఆయన బానే ఉన్నారు, ఆయన మీరెవరు నువ్వు బానే ఉన్నారా? అవును మేడం, నేను చేసిన అదే తప్పు మేడం. అది తప్పెట్లా అవుతుంది? నువ్వు కావాలని చేసుకుంటే వెళ్తున్నావు, గొయ్యి తవ్వు కూడా అంటారు దీన్ని. కదా ఏంటమ్మా 15 కిలోమీటర్ల జర్నీలోనే మళ్ళీ రీకనెక్ట్ అయిపోయారు మీ ఇద్దరుని. 20 నిమిషాల పాటు నోనో అన్నావు కదా ఇంట్లో. 15 కిలోమీటర్ల జర్నీలోనే నీ మైండ్ మార్చేశాడా? అవును సార్. రోజు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళ? నేను చేయకపోయేది మేడం, ఆయన అతనే చేశాడు. మరి మీ ఆయనకి ఇప్పుడు డౌట్ రాలేదా? ఎప్పుడు దాకా మీ ఇద్దరు రిలేషన్ నడిచింది? ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వీడికి వరకు కూడా డౌట్ రాలేదు. మీ ఆయనకి అసలు తెలియదా ఇప్పుడు? ఏం తెలియదు. దేవుడమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? భర్తలు take care. అంటే అంత డౌట్ వచ్చేటట్టు నేను ఎప్పుడు చేయలే, అట్లాంటి క్యారెక్టర్ కాదని మా ఆయన తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకి తెలపాలనా ఇలా పబ్లిక్ గా? లేదు, మరి నన్ను మోసం చేసిండు అని చెప్పడం కోసం. ఎవరు? మీరు మీ ఆయన్ని మోసం చేశారు కదా. కదా ఇంకా అర్థం కాలేదమ్మా, ఎందుకు వచ్చారు మేడం మీరు ఇక్కడికి? ఏం మోసం ఏంటో చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? మేము తోలు తీసేయాలా? నీతో కలిపి పంపించాలా? కలపడం ఏమీ లేదు. మరి ఏం కావాలి నీకు? ఆడు మోసం చేసిండు. అవును చేశాడు, ఆడియన్స్ వినండి, మోసం చేశాడు. ఇంకేంటి ఇంకేంటి? డబ్బులు కొన్ని అది నువ్వెంత ఇచ్చావు వాడెంత ఇచ్చాడు? ఎంతమ్మా? 1,00,000 దాకా ఇచ్చిన. లక్ష్యగా కానీ ఎంజాయ్ చేసావుగా, లైఫ్ ఎంజాయ్ చేసావు కదా మూడు సంవత్సరాల నుంచి. పోనీ దిష్టి తీసి పడేసాను అనుకో. ఇంకా ఏ టైప్ ఆఫ్ మోసం అమ్మా? లవ్ మోసమా, డబ్బులు మోసమా? అన్ని రకాలుగా. అన్ని రకాల మోసం. దాన్ని మోసం ఎలా అవుతారు? మీ ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని తిరిగారు. 16 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రేమ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పులకరించింది. బైక్ మీద ఎక్కి తిరిగారు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు, చట్టపట్టాలు వేసుకుని తిరుగున్నారు. నీకు డబ్బులు ఎక్కువైనా అడిగి డబ్బులు ఇచ్చావు. ఇక్కడ ఎవరు మోసం చేశారనేది నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు లవ్ బర్డ్స్. వాళ్ళిద్దరిని ఇప్పుడు మళ్ళీ కలపమనా? మీ ఇద్దరిని కలపడం కలపమనా? ఏం లేదు మేడం. మరి నాలాగే ఎవరికి డబ్బులు అట్లా జరగదు. ఇప్పించమనా? డబ్బుల గురించి కాదు మేడం, వాడు ఎందుకు మోసం చేసిండు, నా లైఫ్ అంటే లోకి ఏంటి ఎందుకు ఇప్పుడు నీతో వచ్చిండు, మాట్లాడట్లేదా? అందరికి నా నంబర్ బ్లాక్ చేసిండు మేడం. 2 నెలలు అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిన్ను ఎంటర్టైన్ చెయ్యట్లా, బోర్ కొట్టేసావు. బ్లాక్ చేయకపోతే ఇక్కడ రావుగాను. నెంబర్ బ్లాక్ చేశాడు, ఎంటర్టైన్ మళ్ళీ చెయ్యట్లా. అందరికి నా గురించి బ్యాడ్ గా చెప్పడం ఊర్లో. నీకు ఇంకెవరైనా ఉన్నారానే? ఎవరైనా ఉన్నాడని ఇట్లా పలానా ఆమె కలిసి ఎవరన్నా అంటే ఆమెకి నాకేం లేదు, ఒకప్పుడు ఉండే, నువ్వు వాడేసుకో అని మందితోని చెప్పడం, నెగటివ్ గా తప్పుగా తప్పుగా చెప్తున్నాడు. చెప్పడం. ప్రపంచం అందరికీ కథలు తెలుస్తున్నాయమ్మా. మీ ఇద్దరు కథలు నీ భర్తకు తెలియదు అంటే కనుక అతను 5 టోటల్గా అమాయకుడన్నా అయ్యి ఉండాలి, లేదంటే పెద్ద నటనన్నా చేస్తూ ఉండాలి. షాపింగ్ అని వచ్చిన మేడం అంటే ఆమెతో. కాదమ్మా, మీ ఆయనకు తెలియదు, 3 పిల్లలు ఉన్నారు. చెప్పాలని అంటే మీ పిల్లల గురించి ఆలోచించారా, మీ ఆయన గురించి 3 పిల్లలు ఆలోచించారా? ఉన్నారు. ఏంటి నీ జీవితం తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. బుర్ర పని చేయట్లేదమ్మా. ఏం చేయాలి నీకు ఇప్పుడు చెప్పు? ఇప్పుడు నెంబర్ బ్లాక్ చేసావు కదా, అది ఓపెన్ చేసానా లేదు, అట్లా మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడ మేడం, నాకు వాడు మరి అసలు- ఇంకేంటమ్మా నీకేం కావాలా? ఆడు వదిలేసాడు, వదిలిపడే, నువ్వు కూడా వదిలిపడి. ఇది ఎవరికన్నా తెలిసిందంటే జీవిత నాశనం అవుతుంది తెలుసా? సీక్రెట్ గా మీ ఆయన్ని మోసం చేసావు, పిల్లల్ని మోసం చేసావు, సొసైటీని మోసం చేసావు. ఇప్పుడు వచ్చి పతివ్రతలుగా కూర్చొని మాడతావేంటి? ఎలాగో పరువు పోగొట్టుకున్నారు. స్టేజ్ మీదకి వచ్చి మీ ఆయన పరువు, మీ పిల్లలందరూ ఇబ్బంది పడేటట్టు ఎందుకు చేస్తున్నారండి? ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు అసలు? ఇలాంటి కథలు వినడానికా మేము ఇక్కడ కూర్చుంది? జోక్ చేస్తున్నారా? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? ఏం మీరు కావాలి? చేసింది తప్పన్న విషయం మీకు తెలుసు, మీ ఆయనకు తెలియదు పాపం. కాంగతం కట్టయిపోతే చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఉండక ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చి ఆయన పరువు తీయడానికి, మిగతా వాళ్ళ పరువు తీయడానికి వచ్చారు మీరు ఇక్కడికి? మొండి ధైర్యం ఏంటి? 3 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి చదువుకుంటున్నారు చక్కగా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అమ్మ నువ్వు మోసపోయిన బాధితురాలు అని చెప్పి ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకంటే బ్లాక్ చేయకపోతే నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చో. ఇంకో 15 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటాడు. అదే అప్పుడు ఏమని చెప్పాడు నీకు ఒక కథ? ఆ ఫోన్ నాది కాదు, వేరే వాళ్ళ ఫోన్, నీ గురించి 2-3 సంవత్సరాల పాటు లేదంటే 10 సంవత్సరాల పాటు ఎతికిన తర్వాత నాకు ఇప్పుడు కనిపించావు, వనవాసంలో నువ్వు కనిపించావు అన్నట్టుగా అన్నవాడు 10 సంవత్సరాల తర్వాత అదే మాటతో వస్తాడు. మళ్ళీ నీ మనసు పులకరిస్తుంది, మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడు 20 నిమిషాలు కూడా అక్కర్లేదు, 15 కిలోమీటర్ల ప్రయాణం కూడా అక్కర్లేదు, 10 నిమిషాలు చాలు నువ్వు కనెక్ట్ అవ్వటానికి. నీకు మైండ్ స్టేబుల్ లేదమ్మా. ఇప్పుడు నీ భర్తకు తెలిస్తే ఓకేనా? అంటే కావాలని ఇక్కడ కూర్చుని నీ కాపురం చెడగొట్టుకోవడానికి ఇక్కడ కూర్చున్నావా? ఈ లెక్కన భర్త తెలిస్తే కనుక చేదరించుకుంటాడు, అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు అని మేము అలాగే అనుకుంటాం. నీకేం కావాలో చెప్పు, మాకు ఇప్పటికీ అర్థం కాదు. నన్ను మోసం చేసిండు మేడం. చేశాడు, వెళ్ళి కేసు వేయాలా? అవును మేడం. అతను కేసు వేయాలి.
అట్లా చాలా మందిని చేసిండు మేడం, నన్ను ఒక్కదాన్ని కాదు. నువ్వు ఒక్కదాని ధైర్యంగా బయటకు వచ్చావు, వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు, వాళ్ళందరినీ కాపాడడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు అంతేనా? ఓకే ఓకే సార్. ఇప్పటి వరకు బహుశా నువ్వు ఎన్ని తప్పులు చేసినా చేశాడని అనద్దమ్మా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తప్పుల్ని ఎన్ని విధాలుగా వాడుకున్నా, ఎన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకున్నా ఇక్కడ ఇద్దరు చెడు సమానమే. బహుశా నీది పావులా వంతు ఎక్కువేమో అని నేను అనిపిస్తాను. నేను ఈరోజు వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు, ఇంకా చాలే ఇంకెంతకాలం అన్నట్టు వెళ్ళిపోయాడు. కావాల్సినటువంటి డబ్బులతో జోబులు నింపుకున్నాడు. అది 1,00,000 2 లక్షలు అనేది అనవసరం. మళ్ళీ రేపు రాడా అంటే కనుక ఖచ్చితంగా రేపు వస్తాడు, వచ్చి మళ్ళీ తలుపు తడతాడు. నీకు ఏ విధంగా కావాలో 15 సంవత్సరాలు అప్పుడు నీకు పరిచయం అయినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో అదే పద్ధతిలో మాట్లాడతాడు. మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తే మళ్ళీ కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మోసం చేశాడు, చీట్ చేశాడంటే కనుక బహుశా మోసం చేయటం అనేటటువంటి దాని గురించి ఒక్కసారి నువ్వు బయటకు వెళ్తే కనుక నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మోసం చేసేటటువంటి కేటగిరీలోకి రాదు. మేము ఎప్పుడు దీన్ని మోసంగా మేము పరిగణించలేదు. అప్పటి వరకు ప్రేమ అనేటటువంటిది కలిసి వచ్చింది, హ్యాపీగా చట్టపట్టలు వేసుకుని మీ భర్త కళ్ళకు గంతలు కట్టి తిరిగారు. ఇప్పుడు అది అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని నువ్వు మోసం కింద అంటున్నావు. వాస్తవానికి వాడు మోసం చేయలేదు, నీకు ఇంకా మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు నీకు. చూడమ్మా, నీ పిల్లలకి నీకు తెలియదు, ఇప్పటికొచ్చి నీ భర్తకు కూడా ఏ అంశం తెలీదు, ఇక్కడితో ఏదో నీ ద్వారా నా ద్వారా జరిగినటువంటి తప్పులు తీసి పక్కన పెడదాం, ఇక్కడి నుంచైనా ముందుకు వెళ్దాం అని చెప్పి నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. చీటింగ్ కేసు వేస్తావా, దేవుడు అని చీటింగ్ వేస్తావా? నేనైతే కనుక మంచోడనే వేస్తాను. ఎందుకంటే ఈ బుద్ధి నీకు ముందే వచ్చి, మేడం ఇలాంటి వాడితో నేను తిరిగాను, ఇలాంటి వాడు నన్ను ఎంత తప్పించుకోవాలన్నా కూడా నన్ను పోనివ్వట్లేదు, నా భర్తకు రేపో మాపో తెలిసిపోద్దని భయం వేస్తుంది మేడం, ఇది నన్ను మోసం చేశాడు మేడం 15 సంవత్సరాల పాటు అని వచ్చి ఇక్కడ కూర్చుంటే కనుక ఈ వేదిక ఇంకో విధంగా ఉండేది. వాడు గుడ్ బై చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎలా వస్తుందంటే దాని మీనింగ్, నువ్వు ఎంత చదువుకున్నావు ఏం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ దాని అర్థం ఎలా వస్తుందంటే సార్ ఇప్పటికీ కూడా అనేటటువంటి వ్యక్తిని నా మనసులోంచి తీయలేకపోతున్నాను అన్నట్టుగా అర్థం వస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే నీ లెక్క ప్రకారం మోసం ఏంటంటే కనుక ఇదే సీక్రెసీ, ఇదే వ్యవహారం ఇలాగే ఎల్లకాలం కంటిన్యూ అయిపోతే బాగుండేది. అట్లా ఏం లేదు సార్. అమ్మ చూడమ్మా, ఈరోజు కాకపోయినా 3 years బ్యాక్ ఇచ్చాడు, అప్పటికే నీకు 3 పిల్లలకు అన్నావు. దేవుళ్ళు లాంటి భర్త అని చెప్పి నువ్వు 10 సార్లు అన్నావు. అంటే నలుగురు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఈ రోజుల్లో ఎన్నో కలలు కన్నా ఎన్నో మొక్కులు మొక్కినా కూడా చాలామందికి దక్కనటువంటి ఒక బంగారు అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటున్నారు, చాలామందికి ఆడపిల్లలు పుడతారు, అబ్బాయి ఎప్పుడు అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ అబ్బాయి కూడా దేవుడు నీకు ప్రసాదించాడు. అంటే నువ్వు ఏమన్నా కూడా దీనికి మించి కోరుకునేది ఏమీ ఉండదు. నువ్వు ఏదైతే ఇది ఎపిసోడ్స్ కింద ఘట్టాల కింద చెప్తున్నావు చూడు, 17 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రేమ అక్కడితో క్లోజ్ అయిపోయింది, తర్వాత అతను నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు, మా పెద్దవాళ్ళు ఒక పెళ్లి సంబంధం చూసి చేశారు, కట్. ఆడపిల్ల చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ కలిశాడు, అప్పుడు నేను అతను నా వైపు చూసినా నేను అతని వైపు చూడలేదు, కట్. తర్వాత మళ్ళీ బస్ స్టాండ్లో కనిపించాడు, అప్పుడు కూడా నన్ను బతిమాలాడు వచ్చాడు. ఇవన్నీ కూడా నేను రకరకాల ఎపిసోడ్స్ కింద నేను చూడట్లేదమ్మా. నువ్వు పెదాల ద్వారా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నీ మనసులో ఇందాక నేను ఒకసారి చెప్పాను మధ్యలో, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పటికీ కొంతకాలం వరకు కూడా, అది ఎంతకాలం అనేది కూడా నేను చెప్పను, ఇప్పటి నుంచి అయితే కనుక నీ జీవితాంతం నువ్వు అసహించుకోలేదు, నీ మనసులో ఉండేటటువంటి స్థానాన్ని ఎప్పుడు కూడా అతనికి ఇవ్వకుండా పోలేదు. సరే ఈ ఫేస్తో నేను కంప్లీట్గా మర్చిపోయాను అనిచేదని, ఎందుకంటే నువ్వు చెప్పేటటువంటి విధానం, నువ్వు నరేట్ చేసినటువంటి పరిస్థితి, ఆధారాలు ఇవన్నీ చూసుకుంటే ఎక్కడా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రేమ అనేటటువంటిది అదేదో మెకానికల్గా క్లోజ్ అయింది కానీ మానసికంగా అయితే క్లోజ్ అవ్వలేదు. కాబట్టి అతనికి ఎక్కువ టైం పట్టలేదు. అటువంటి వ్యక్తికి నీకు పెళ్ళి అయిందనో అతనికి పెళ్ళి అయిందో అనేటటువంటిది నిన్ను బుట్టలో వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఒక 2 మంచి మాటలు, ఒక 2 మంచి కబుర్లు, ఇంతకుముందు అతనికి ఫోన్ ఎత్తకపోవటానికి ఎందుకు అవకాశం రాలేదు, ఏమైంది అనేటటువంటి అంశాల మీద చక్కగా స్టోరీ అల్లాడు. 20 నిమిషాలు మాట్లాడేటప్పటికి 20 నిమిషాలు 20 minutes 20 నిమిషాల పాటు నీ బ్యాగ్ గురించి వెళ్ళినటువంటి నువ్వు, నేను అప్పటికీ కూడా బల్ల గుద్ది చెప్పగలను, నువ్వు బ్యాగ్ గురించి వెళ్ళలేదు, కాన్వర్జేషన్ గురించి వెళ్ళావు. బ్యాగ్ గురించి వెళ్ళేదాని అయితే కనుక బైక్ మీద ఎంత దూరం పడుకున్నావు, అరే ఆయన పట్టుకుంటారు దొంగడు, నా బ్యాగ్ పట్టుకుంటే 4 చివాట్లు పెట్టి నీ బ్యాగ్ తిరిగి నీకు ఇస్తారు. నువ్వు బ్యాగ్ గురించి వెళ్ళలేదు, సంభాషించాలనేటటువంటి అంశంతోనే 3 years బ్యాక్ వెళ్ళావు. 20 గంటలు 20 రోజులు 20 వారాలు టైం పట్టలేదు, 20 నిమిషాలు పట్టింది నిన్ను మైమర్చడానికి. నీకు ఒక చక్కటి భర్త, 3 పిల్లలు, ఒక మంచి కుటుంబం ఉన్నటువంటి అంశాన్ని మర్చిపోవటానికి వ్యక్తికి కేవలం 20 నిమిషాలు పట్టింది అంటే కనుక అతను చాలా బలంగా అప్పటికి ఎప్పటికీ నీ మనసులో కూర్చున్నాడు అనేటటువంటి దానికి ఆధారం. ఎందుకు సార్ ఇంత బలంగా చెప్తున్నారు, నేను బాధితురాల స్థానంలో ఇక్కడ కూర్చున్నానంటే ఇది బాధితురాల స్థానం అవ్వదు, ఇది ఒక లవ్ స్టోరీ. పెళ్ళి అవ్వకముందు ఉన్న లవ్ స్టోరీ, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అన్న తర్వాత కూడా కంటిన్యూ అయినటువంటి లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ ఈరోజు ఎండ్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటి వరకు నీతో పాటు సీక్రెట్గా ప్రయాణం
అబ్బాయి చెప్పాడు కాబట్టి ఇక్కడ అంతే. సో వాస్తవానికి నేను ఏమంటున్నానంటే ఎందుకు ఇది బలంగా చెప్తున్నారు డాక్టర్ గారు అంటే కనుక ఆ మైండ్లోంచి నేను మోసపోయాను అనే పదాన్ని తీసేసే. అది దీనికి వర్తించదు. ఇది మోసపోవటం కాదు. భర్త నన్ను మోసం చేసి వేరే దాన్ని ఆడదాంతో వెళ్ళిపోయాడా? మోసం. మధ్యదారులు ఇంత మంచిగా ఉన్న భర్తను వేరే ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాడా? మోసం. భర్త ఇంకో పద్ధతిలో ఉన్నాడా? మోసం. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు అతను చరి సమానంగా అన్నీ పంచుకున్నటువంటి ఒక ప్రయాణం. శారీరకపరమైన కలయిక ఉందమ్మా ఈ 3 సంవత్సరాల్లో? ఉంది సార్. మరి దీన్ని మోసం ఎలా అంటారమ్మా? నీకు సుఖాన్ని ఇస్తున్నాను కదా, సంతోషాన్ని ఇస్తున్నాను కదా, పాత ప్రేమను గుర్తిస్తున్నాను కదా అని చెప్పి నీకు ఇచ్చాడు. నువ్వేమొచ్చి అతనికి డబ్బులు ఇచ్చావు. ఇంకా డబ్బులు ఇవ్వడానికి నీకు లేవు కాబట్టి ఎక్కడ నువ్వు డబ్బులు అడుగుతావో, లేదంటే ఇంకో నువ్వు ఇందాక అన్నావు కదా చాలామంది ఉన్నారు సార్ క్యూలో లిస్టులో అని చెప్పి, ఇంకో అమ్మాయి ఎవరికో దొరికి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయింది. బుద్ధి వాడికి కాదు, బుద్ధి మనకు ఉండాలి. ఈరోజు ఏం చేయగలదు ఈ వేదిక ఇలాంటి వ్యవహారాలతో? ఒకటైతే కనుక ఈ వేదిక ఏమని చేయగలదు అంటే కనుక దయచేసి లాగా ఆడపిల్లలు ఎవరు ప్రవర్తించద్దు, ఈ మత్తులోకి వెళ్ళొద్దు, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అంత మంచి కాపురాలని చెడగొట్టుకోవద్దు అని చెప్పి నిన్న ఒక ఎగ్జాంపుల్ కింద చూపెట్టి చెప్పటమే కానీ ఈరోజు పోయింది పదండి మన సైన్యాన్ని తీసుకెళ్ళి ఈవిడ తరపున మనం పోరాడదాం అని అనుకోవటానికి లేదు. ఎందుకంటేనమ్మా నాకేమనిపిస్తుంది అంటే ఇంత పిచ్చిగా ఎవరు ప్రవర్తించరు. అట్లీస్ట్ నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నావు, అంకిల దగ్గర ఇయర్స్ దగ్గర కొద్ది తడబాటు అనేటటువంటిది యాంగ్జైటీ వల్ల ఉండుండొచ్చు, కానీ కొంతవరకు చదువుకున్నావు. నువ్వు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నావు అంటే కనుక ఎక్కడో వాడు ఫస్ట్ టైం నీ జీవితంలో వెళ్ళిపోయినప్పుడు నువ్వు మానసికంగా నీ బ్రెయిన్ పనిచేయలే, ఎక్కడో అది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేదు. ఒక స్థాయి డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎప్పుడు కూడా మనిషి ఎదురుగుంటా లేకపోయినా ఆ మత్తు ఆలోచనలోనే ఉండిపోయావు. ఎందుకంటే టీనేజ్ లవ్ స్టోరీ 3 years పాటు రన్ అయింది కదా, మీ తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొచ్చి ఎవరినో చేసుకుని నీ అదృష్టం బాగుండి వచ్చినటువంటి వాడు మంచోడైనా కూడా నీకు ఆ మంచితనం కనిపించలేదు, ఎందుకంటే ఆ ఆలోచనలోనే ఉండిపోయావు. ఎప్పుడైతే అడప వచ్చి ఈ మనిషి తలుపు తడుతున్నాడు చూడు, మళ్ళీ ఆ ఆలోచన లోపల నుంచి బయటికి రావటం మొదలుపెట్టి ఎప్పుడైతే కనుక ఒక పెద్ద స్ట్రెచ్లో నిన్ను టెంప్ట్ చేశాడో, పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో కనిపించాడు చూడు, అప్పుడు కూడా నీ బ్యాగ్ పట్టుకెళ్ళి ఒక 20 నిమిషాలు కాదు 10 నిమిషాలు నేను కన్విన్స్ చేస్తే నువ్వు టెంప్ట్ అయిపోయి ఉండదు. అప్పుడు కూడా ఎందుకంటే కనుక అప్పుడు తక్కువ ఆలోచించాము, 3 years తర్వాత ఎక్కువ ఆలోచించాను కాదు. సో ఎప్పుడైనా ఇది జరగాల్సింది. సో నేనేమంటానంటే ఇది బహుశా ఏంటంటే చాలా మందికి ఇలా జాగ్రత్త పడండి అమ్మా, చేతులారా జీవితాన్ని ఇలా చెత్తగా చేసుకోవద్దు అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఈ వేదిక ఉపయోగపడుతుంది. నాకు తెలియదు లాయర్ మేడం గారు ఏం చెప్తారో నాకైతే తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఘట్టాన్ని ఇక్కడ తీసేసి నువ్వేమైనా డిప్రెషన్లో ఉంటే కనుక దానికి సంబంధించిన నేను ట్రీట్మెంట్ చేసి వాడి ఆలోచనలు కానీ భవిష్యత్తులో వాడు నీ దరిదాపుల్లోకి వచ్చినా కూడా వాడి భ్రమలు వాడి ఊహలు నీ జీవితంలోకి రాకుండా చేసేటటువంటి కెపాసిటీ ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది. అది అతి గొప్ప పని. నువ్వు ఎంత అదృష్టవంతురాలంటే నేను ఒక్కసారి చెప్తానమ్మా, ఏడవటం వల్ల ఏమీ లేదు, ఎవ్వరికీ తెలియదు. నువ్వు చాలా రూపాయి కూడా నాకు తెలియదు మేడం, కనీసం ఒక ఛాయ్ కూడా తాగలేమని చేతనే. అమ్మ డబ్బులు ఎలా వస్తాయి, అసలు వస్తాయా లేదా అనేటటువంటిది లాయర్ మేడం అంత రికార్డ్స్ ఉంది మేడం నా దగ్గర. సరే అది త్వరగా చూద్దాం, అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. నువ్వు ఇష్టపడి ఇచ్చావు, అతను ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, కనీసం ఒక ఛాయ్ కూడా తాగలేదు మేడం అని చేతనే. ఎందుకు తాగుతావు అమ్మా, మీ ఆయన పెడుతున్నాడు కానీ నీకు, నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ దాని గురించి ఏడ్చుకుంటూ ఛాయ్ కూడా తాగలేదంటావు. నాకు చిరాగ్గా ఉంది. ఏ మాటకి ఆ మాట, వాళ్ళంటూ ఓపికగా మాట్లాడుతున్నారు. అమ్మా ఒకటే చెప్తున్నాను, ఛాయ్ తాగలేదు బిర్యానీ పెట్టలేదు అనేది కాదు ఇక్కడ. నీ పిల్లలకి తెలియలేదు దేవుడి దయ వల్ల అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశం. నీ భర్తకు తెలియదు అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు నీ ఆడపిల్లలు ఇక్కడ కూర్చుంటే అసలు ఇలా తలెత్తుకుని వాళ్ళ కళ్ళల్లో చూడగలవమ్మా 2 నిమిషాలైనా? దాని గురించి నువ్వు ఎంత అదృష్టవంతురాలు, కరెక్ట్ టైంలో అయిపోయాడు, అందరికీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కాదు అనేటటువంటిది, దాని గురించి నువ్వు సంతోషించు. లేదు సార్, నన్ను మోసం చేసిండు. నేను చెప్పేది ఒకటేనమ్మా, నీకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత అదృష్టమైనటువంటి పొజిషన్లో ఉన్నావు. అర్థమైందా? ఎవరైతే ఈ 4 మనిషి కూడా బ్యాడ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నీ భర్తకు చెప్పకుండా చూసుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.